స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలు. సో బేసిక్గా మనము మోసపోయే వాళ్ళ దగ్గర నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాలు మనమైతే మాట్లాడుకోవడం జరిగింది ప్రీవియస్ ఎపిసోడ్లో. బేసిక్గా కొన్నిసార్లు మనం మోసపోతున్నాము అని తెలిసినా కూడా వాళ్ళని వదిలి వెళ్ళలేక ఆ సిచ్యువేషన్లో ఉండాల్సిన పరిస్థితి కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మనము ఆ మూమెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటి నుంచి ఎలా బయటపడే మార్గం ఏంటి మేడం? నానా, ఈ మోసపోవడం అనేది ఆన్ అ డిఫరెంట్ లెవెల్ అవుతుంటుంది, విత్ డిఫరెంట్ పీపుల్ అవుతుంటుంది. అంటే తన మన పర ఈ 3 లేయర్స్లో కూడా మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే సిబ్లింగ్స్ దగ్గర మోసపోతాం, పేరెంట్స్ దగ్గర మోసపోతాం, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి మోసపోతాం, అండ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మోసపోతాం, అండ్ లాస్ట్లీ ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి మోసపోతాం. ఓకే, అది ప్రేమించిన వాళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళు అయి ఉండొచ్చు, ఆర్ లివ్-ఇన్లో ఉండొచ్చు, లవ్లో ఉండొచ్చు, 1 డే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. అంటే అంత తక్కువగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా అదేంటో మరి మోసపోతాం మరి. రైట్ నా బిహేవియరలీ ఒక రీజన్ అయితే, మిథాలజీ ప్రకారం ఏ జన్మలో మనం వాళ్ళకు రుణం ఉన్నామో ఈ జన్మలో నేను తీర్చేసుకున్నా అంటూ అమ్మయ్య అని మనకు మనం ఫీల్ బెటర్. అది ఒక మెథడ్. ఓకే, ఇచ్చేసాం వన్స్ ఆ వాటర్ ఇస్ ఫ్లోన్, ఫ్లో అయిపోయింది, అది మళ్ళీ రాదు, ఆ మూమెంట్ రాదు అని తెలుసుకున్నప్పుడు సరేలే వానికి ఏదో జన్మలో రుణపడి ఉంటాను అని అనుకొని చల్లబడ్డం ఒక మెథడాలజీ. ఇవాళ అవసరానికి నేను ఇచ్చాను కదా, ఏదో ఒకరోజు అవసరానికి తను నాకు ఇస్తాడు అని ఆశపడి సంతోషించడం ఇంకొకటి. ఆశపడినందుకు పనులు అవుతాయని నేను అనను, కానీ ఆశపడినందుకు ఏమవుతుందంటే మనకు శాంతి దొరుకుతుంది. ఎటు తిరిగి మనకు శాంతి దొరకడం ఇంపార్టెంట్. ఓకే, ఈ శాంతి అన్నది మనం దొరికించుకోకపోతే we end up having anxiety. That anxiety will end up in BP, sugar, diabetes, cancer and so on so forth. Psychosomatic diseases అంటారు వీటిని. ఓకే, నా ఇవి రెండింటిని పక్కకు పెడితే హ్యాబిచువల్ బిహేవియర్ అంటూ ఇంకొకటి ఉంటుంది. ఓకే, ఇది యుఎస్లో టెక్సస్లో ఒక కేసు. కొంచెం బిహేవియరల్ పరంగా ఇట్స్ వెరీ రిలేటెడ్. ఒక గ్రూప్ దొంగలు బ్యాంక్ దొంగతనం చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 13 ఏళ్ళ అమ్మాయిని అబ్డక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ 10 years దాకా, సపోజ్ 3 people ఉన్నారు, 4 people ఉన్నారు, ఐ డో నాట్ రిమెంబర్, బట్ దే కెప్ట్ ఆన్ రేపింగ్ హర్, దే కెప్ట్ ఆన్ యూజింగ్ హర్ ఇన్ ఎవ్రీ వే. పోతుంటే ఆ అమ్మాయికి ఒక ఏజ్ తర్వాత వాళ్ళు ఇంకా నువ్వు వెళ్ళిపోమా అని అన్నా కూడా షీ డి నాట్ గో, వాళ్ళతోనే ఉండిపోయింది. అండ్ ఆవిడ చాలా పెద్ద వయసు అయ్యాక బయటకి వచ్చి, అంటే వాళ్ళు ఎక్కడికక్కడ స్ప్లిటప్ అయిపోయాక ఆ గ్రూప్ అనేది లేదు అన్న స్టేట్ వరకు అక్కడే ఉన్నారు. బయటికి వచ్చాక దెన్ షీ గేవ్ అన్ ఇంటర్వ్యూ, అంటే ఎలా మనం హ్యాబిచువేట్ అయిపోతాము అని. వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని తెలిసి కూడా అదే స్టేజ్లో ఉండిపోతారు. అంటే ఒక మైండ్ ఒక సైకిక్ మెథడాలజీకి వెళ్ళిపోతుంది, ఆ సైకిల్లోనే బతుకుతారు. ఇది సైకాలజీ పరంగా ఒక రీజన్ కూడా. ఓకే, నా అది ఎక్స్ట్రీమ్ కేస్. కానీ కొంచెం చిన్న కేసెస్కి గురించి మాట్లాడితే, అప్పు, అమ్మ కసం అప్పు తీసుకునే వాళ్ళు ఉంటారు సిరిలు. నేను లైవ్ చూశాను మా ఐస్లో. ఓకే, నేను చిన్న ఉన్నప్పుడు దేర్ ఇస్ దిస్ అంకుల్, ఫర్గెట్ అబౌట్ ద నేమ్, సమ్ XYZ. పెద్దవాళ్ళందరినీ ఇండియాలో మనం అంకుల్ లాంటి ధోతి కట్టుకుంటే అందరు తాతయ్యలు, రైట్? సో ఎవరు వచ్చి తీసుకొని అప్పు తీసుకొని వెళ్ళేవారు. బిలీవ్ మీ, నేను ఇంట్లో ఈ స్టేట్మెంట్ విన్నాను. ఎవరి దగ్గరికి పోయినా తను పైసలు తీసుకొని వస్తారు, ఈ జన్మకి మళ్ళీ ఇవ్వరు. ఓకే, సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అని ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ విన్నా నేను. కట్ చేస్తే తను వచ్చారు, మళ్ళీ తీసుకొని వెళ్ళారు. ఓకే, సో వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఆ మినిట్కి ఇలా హిప్నోటైజ్ అయినట్టుగానే అయిపోతాం మనం, అలా ఇస్తూనే పోతాం.
యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ తను వస్తున్నారని తెలుసు, వచ్చి పైసలు తీసుకెళ్తారని తెలుసు, ఇంతకుముందు తీసుకుపోయిన లక్షలు రాలేదని తెలుసు, ఈసారి ఖచ్చితంగా ఇయ్యొద్దు అని తెలుసు. చాలాసార్లు అనుకున్నారు కూడా, వచ్చినప్పుడు ఇవ్వద్దు 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 అనుకుంటూనే ఇచ్చేసారు. నేను నా కళ్ళ ముందు చూశాను ఇది. ఓకే, పోనీ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అంటే, మా నాన్నలంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఏజ్లో, రైట్? సో వాళ్ళ దగ్గర ఒక మాయమంత్రం లాంటిది ఉంటుందండి. నిజం చెప్తున్నా, అప్పు తీసుకునే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే మీ నర్వ్ పట్టుకుంటారు. కొందరికి హ్యుమానిటీ మీద ఉంటుంది, రైట్? కొందరికి ఏమో ఆడపిల్ల అంటే దయ ఉంటుంది, కొందరికి చదువుకుంటే ఆడపిల్లలు చాలా మంచిగా అవుతారు, కొందరు స్కూల్ పెట్టాలనుకుంటారు, ఓల్డ్ ఏజ్ హోమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అయ్యో పాపం పాయింట్. ఆ అయ్యో పాపం పాయింట్ని పట్టుకొని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. సిరిలు ఒక్కలాగా కాదు. సో బీ కేర్ఫుల్, మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అన్నది. డు నాట్ గివ్ యువర్ ఇంటర్నల్ బిహేవియర్ టు దెమ్. ఓకే, నా ఇంకొకటి, ఈ మోసపోవడం అనేది డబ్బు దగ్గర ఒకటే కాదు, మనసు దగ్గర కూడా సిరిలు. అది ఎంత బాధ అంటే సింగిల్ వర్సెస్ మల్టిపుల్. ఆ అబ్బాయి మనకు తెలుసు, కనిపించిన వాళ్ళందరినీ ఇష్టపడుతున్నాడని తెలుసు, తెలిసి కూడా మళ్ళీ 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 మోసపోతాం. పాయింట్ ఏంటండి అంటే, మనం ఏ అబ్బాయి తను అని మన మనసులో అనుకుంటున్నామో ఆ అబ్బాయి తను అనే నమ్ముతున్నాం. ఆ అబ్బాయి తను కాదండి. రియాలిటీలో ఆ అబ్బాయి వేరే. ఆ వేరే మనిషిని మీరు ఇష్టపడడం అనేది, నేను అట్లట్లా ఇష్టపడతాను, నా ఈగో ఒప్పుకోదు. కాబట్టి రౌండ్ అబౌట్లో మళ్ళీ ఆ ఎండ్ అప్ లైకింగ్ ద సేమ్ గై. ఆ అబ్బాయి తంతూ ఉంటాడు, మీరు తన్నించుకుంటూ ఉంటారు, తంతూ ఉంటాడు, మీరు తన్నించుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ టైం బీ కేర్ఫుల్. ఎవరు మనని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనేది తెలిసి కూడా ఇట్స్ ఓకే అంటే, చిన్నపిల్లాడు 2 చాక్లెట్లు తిని ఇంకొక చాక్లెట్ అడిగితే ఓకే, కానీ ఇద్దరిని లవ్ చేస్తూ నిన్ను కూడా లవ్ చేయాలనుకుంటే ఇట్స్ ఓకే కాదండి. ఇట్స్ 100% ఓకే కాదు. సో ఎంతవరకు మిమ్మల్ని ఒకరు వాడాలి, వాడుకోవడం ఓకే అంటే, ఆ వర్డ్ తల్లో చెల్లో విడ్డను అంటే అదో తీరు. బట్ ఆఫ్టర్ దిస్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చూసుకొని ఆచితూచి ఒక అడుగు ముందు వెళ్ళండి, ఆచితూచి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సిరిలో ఇంకొక పాయింట్ చెప్తాను దీని మీద. ఓకే, కొబ్బరికాయ కొడతామా మనం పట్టుచీరలు కట్టుకొని, కొబ్బరికాయ కొడుతుంటే కొడుతున్నా అనిపిస్తుందా మనకి? ఆడపిల్లలకి పట్టుచీర మీద పడుతుంది, మనం ఇట్లా మీద పడుతున్నట్టే ఉంటుంది. ఇగో ఇంత క్లియర్గా తెలుస్తుంది ఒకరు మనల్ని వాడుతున్నారని. అయినా వాడడానికి మనం అవైలబుల్గా పెడతాం పేపర్. సో దాటి నుంచి బయటపడే మార్గం లేదంటారు. ఏంటి అంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఏ మూమెంట్లో వాళ్ళైతే వెన్ యూ ఆస్క్ యూ, పైసలు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఎనీథింగ్, ఆ మూమెంట్లో ఇమ్మీడియట్గా ఆన్సర్ ఎస్ నో అనకుండా బ్రీద్. దిస్ టెక్నిక్ చాలా మందికి నేర్పించాను, స్పెసిఫికలీ ఆడపిల్లలకి హూ డు నాట్ హ్యావ్ ఎఫర్మేషన్, అంటే అసర్టివ్నెస్ లేదు. అసర్టివ్నెస్ అంటే నో అని చెప్పడం రాదు. పోనీలే పోనీలే పోనీలే, ఈ పోనీలే అన్న బిహేవియర్ ఎంతవరకు పోతుంది అంటే, వాడు కత్తి పట్టుకొని వచ్చినా పోనీలే అన్న బిహేవియర్ వస్తుంది ఆడపిల్లలకి, స్పెసిఫిక్గా అప్పు తీసుకునే వాళ్ళకి కూడా. సో వాళ్ళకి అసర్టివ్నెస్ అనేది స్పెషల్గా క్లాసెస్ ఉంటాయి సిరిలు. యూ జస్ట్ కెన్ ఫోన్ తీయండి, డయల్ చేయండి, ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ దాట్. ఓకే, ఈ అసర్టివ్నెస్ రాదు ఆర్ నేర్చుకోలేము, ఇప్పుడు నేర్చుకోవడానికి ఇంకా టైం ఉంది అన్నప్పుడు, ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు, సరే మీరు కొంచెం డబ్బులు అడగండి, సే ఇంత అడగండి, నాకు ఇంత కావాలి అని అనండి, ఒక కొంచెం 20,000 ఇవ్వగలుగుతారా? ఇప్పుడు నేను ఎస్ అనేక ముందు బ్రీత్ చేస్తాను. అంటే సిరులు ఇదంతా కంటే ముందు కూడా జస్ట్ బ్రీత్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ హిస్టరీ మైండ్లో తిరుగుతుంటుంది. అది మైండ్ మేనేజ్మెంట్ అని ఇంకొక స్టడీస్ ఉంటుందండి, ఐ హ్యావ్ డన్ దాట్. ఓకే, ఆ మైండ్లో ఇంతకుముందు మీకు నాకు మనీకి రిలేటెడ్ది తిరుగుతూ ఉంటుంది అండి. ఒక్క సెకండ్లో బ్రీత్ చేసినప్పుడు, అరే వీడు ఇప్పటికే 30 లక్షలు అప్పు ఉన్నారా, వాడు ఇంకా అయ్యలేదురా మనకి అన్నది తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ సిరిలో ఒక పని చేస్తాను, మేబీ ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని నీకు ఇవ్వగలిగితే నేను మళ్ళీ నీకు మెసేజ్ పెడతాను. ఓకే, ఇలా. సో ఇవ్వను అని అంటే మీరు దొరికిపోతారు.
ఇస్తా అంటే దొరికిపోతారు. ఇవి 2 కాక పోస్ట్పోన్ చేయాలి. దిస్ ఇస్ ద థర్డ్ టెక్నిక్ యూ హ్యావ్ టు యూజ్. ఇవ్వను అనకూడదు, ఇస్తా అనకూడదు, చూస్తాను అంటూ పోస్ట్పోన్ చేయాలి. దట్స్ ఇట్. ఈ ఒక్క చిట్కా నేర్చుకుంటే ఎవరికి మీరు డబ్బులు ఇవ్వను వద్దు, ఎవరి దగ్గర నుంచి మీరు తీసుకోను వద్దు, ఏ మోసగాళ్ళకి మీ మనసు ఇవ్వను వద్దు, ఆ తర్వాత ఒక్కరే కూర్చొని ఏడవను వద్దు. గాడ్ బ్లెస్ ఆల్ యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.